ఒక 3 or 4 టైమ్స్ ఇలా ఊగింది అది. నేను పర్టికులర్ హాల్లో చైర్లో ఉంటే ఆ చైర్ ఊగింది అది. సో నేను అనుకున్నాను కంపల్సరీ ఎర్త్క్వేక్ వచ్చింది ఇది. అండ్ సో ఇమీడియట్గా కిందికి వెళ్ళిపోదామని ఇమీడియట్గా మేము కిందికి వచ్చేసాము. మనం మాదాపూర్లో బిల్డింగ్ కొలాప్స్ అయిన అంజయ్య నగర్ దగ్గర ఉన్నాం. మనం స్థానికులతో మాట్లాడదాం. ఏం జరిగిందండి అప్పుడు? అపార్ట్మెంట్లో దీన్ని ఆనుకుని ఉన్న బిల్డింగ్ కూలిపోయింది ఒకసారి. అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి? పక్కన కట్టిన బిల్డింగ్ ఇది పక్కన అంజయ్ నగర్, మాదేమో వైట్ ఫీల్డ్స్ కొండాపూర్. ఇది బిల్డింగ్ యాక్చువల్గా అది 50 yardsలోనే అతను ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పార్కింగ్ ప్లస్ 6 floors కట్టాడు అతను. సో మోర్ ఆర్ లెస్ బిల్డింగ్ ఇంకా కంప్లీషన్ అవ్వలేదు, రెడీ ఫర్ ఆక్యుపేషన్ అవుతుంది అది. ఈరోజు ఆఫ్టర్నూన్ 1 o'clock పెద్ద శబ్దంతో మా సి బ్లాక్ మీద అదే వచ్చి కొలాప్స్ అయిపోయింది అనమాట. సో దానివల్ల మాకు ఫ్లాట్ నెంబర్ 2 అనేది ఆల్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th floor మొత్తం ఫ్లాట్లు చాలా డ్యామేజ్ అయింది. 4th floorలో పర్సన్ మిస్టర్ రమణారెడ్డి అని ఉంటారు, ఆయన ఇంజూర్ కూడా అయ్యారు. ఇంజూర్ అయితే ఆయన్ని మనము కేర్ హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేశారు ఆయన. సో నౌ హీ ఈస్ ద ఇంజూర్డ్ పర్సన్ యాక్చువల్లీ. ఓన్లీ 1 person ఈజ్ ఇంజూర్డ్ యాక్చువల్లీ. రిమైనింగ్ అందరూ కూడా లేదు, కానీ ఫిజికల్ డ్యామేజ్ అయితే చాలా ఉంది మా బిల్డింగ్లో పర్టికులర్గా. అంటే ఏకంగా స్లాబ్ మొత్తం మీ పైన బిల్డింగ్ మీదకి వచ్చేసిన పరిస్థితి కనిపించింది. పైన నౌ యూ కెన్ సీ ఆల్సో ఇప్పుడు కనిపిస్తూ ఉంది అది. సో మా మీద రెస్ట్ అయ్యింది. సో 5th floor స్లాబ్, మా ఏదైతే లాస్ట్ స్లాబ్ ఉన్నదో ఆ స్లాబ్ మొత్తం కూడా మొక్కలు అయిపోయి కిందికి ఇప్పుడు సాగి ఉన్నది. ఇప్పుడు అది వెన్ యూ సీ ఇన్ ద 5th floor అది మీకు ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే గాయాలైనాయో మీ అపార్ట్మెంట్లో, అంటే కూలిన బిల్డింగ్ పక్కన ఉన్న బిల్డింగ్ అపార్ట్మెంట్లో, ఎందుకండి ఎక్కడ ఎన్నో ఫ్లోర్లో ఉన్నారైనా, ఆయన పేరేంటి, ఏం జరిగిందండి, ఆయనకి ఎందుకు గాయాలయ్యాయి, ఎక్కడ? మా బిల్డింగ్లో యాక్చువల్గా ఏంటంటే ఫ్లాట్ నెంబర్ 2లో అన్ని ఫ్లోర్లో డ్యామేజ్ అయిందండి. కాకపోతే రమణారెడ్డి అని ఈ 2nd floor 4th floorలో ఉంటారు ఆయన ఆ టైంలో బెడ్రూమ్లో ఉన్నారనమాట. సో ఇది పర్టికులర్లీ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, కిచెన్ అండ్ 1 balcony ఎఫెక్ట్ అయింది. దట్ సైడ్ ఈస్ బిలాంగ్స్ టు ఈ 3 వస్తాయి అనమాట. ఆయన బెడ్రూమ్లో పడుకొని ఉన్నారు. యాక్చువల్గా పడుకొని ఉండడం వల్ల ఆయనకి ఎక్కువ డ్యామేజ్ అయింది. యాక్చువల్గా ఏంటంటే అసలు ఆయన మీద బీమ్ పడవలసి ఉండే, కానీ అది ఒక బీమ్ ఒకటి పడి దాని మీద ఇంకొక బీమ్ పడ్డది అనమాట. సో 2nd beam కింద ఉండిపోయారు ఆయన. సో లైఫ్ సర్వైవ్, లేకపోతే ఆయన కూడా చాలా సీరియస్గా అయ్యేది. ఇప్పటికీ చూస్తుంటే అది మీ బిల్డింగ్ పైన సగం పార్ట్ బయట కనిపిస్తుంది, స్లాబ్ అంతా కూడా చాలా భయాందోళన పరిస్థితి కనిపిస్తుంది. ఏది మీ పైన అపార్ట్మెంట్ చూస్తుంటే 1 side అంతా కూడా దాని ఇంపాక్ట్ ఇక్కడున్న ఫ్లాట్ల మీద కూడా పడే పరిస్థితి కనిపిస్తుంది. అది చివరి ఉన్నది. ఎలా ఏమంటున్నారండి అధికారులు, ఏం చెప్తున్నారు మీ పరిస్థితి? సో అధికారులు అయితే మటుకు ప్రజెంట్గా అయితే సి బ్లాక్ ఏవైతే ఉందో విచ్ ఈజ్ కొలాప్స్ ఎఫెక్టెడ్ అయిన బ్లాక్ని మొత్తం కూడా వెకేట్ చేయమంటున్నారు వాళ్ళు. సో ప్రజెంట్గా అయితే ఆ ఫ్లాట్ నెంబర్ 2 అనేది సిరీస్ ఆఫ్ 2 అనేది మొత్తం మటుకు అందరూ వెకేట్ చేశారు, దాంట్లో ఎవరు లేరు. మిగతా ఫ్లాట్ని కూడా హైడ్రా వాళ్ళు కానీ, జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ టోటల్ సి బ్లాక్ని వెకేట్ చేయమంటున్నారు. సో రిమైనింగ్ మిగతా బ్లాక్లో బీసీ అండ్ బ్లాక్లో, బి అండ్ ఏ బ్లాక్లో కూడా వీఆర్ ఫీలింగ్ ప్యానిక్ ఓన్లీ యాక్చువల్లీ. సో హైడ్రా వాళ్ళు దీని మీద మొత్తం డబ్ల్యూషన్తో ఈరోజు స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ చేసి మేబీ రేపు ఈవినింగ్ వరకు కంప్లీట్ అయిపోతుండొచ్చు అనే అజంప్షన్ చెప్పారు వాళ్ళు. అంటే కూలిన భవనం ప్రభావం ఎక్కువ సి బ్లాక్లో ఉందండి? ఎస్, ఓన్లీ సి బ్లాక్లో ఉందండి. అది సి బ్లాక్ పడటం వల్ల సి బ్లాక్ చాలా డ్యామేజ్ అయింది. పర్టికులర్లీ ఫ్లాట్ నెంబర్ 2 చాలా డ్యామేజ్ అయింది. ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్లో కూడా యాక్చువల్గా చాలా హ్యూజ్ వైబ్రేషన్ వచ్చిందనమాట. వీ థాట్ సచ్ వే దట్ యాక్చువల్ ఆ టైంలో మేము ఫ్లాట్లు ఇన్సైడ్ ఉన్నాం కాబట్టి మేమైతే ఇది ఎర్త్క్వేక్ వచ్చిందని మేము ఎజ్యూమ్ చేసుకున్నాం. మేము ఎర్త్క్వేక్ వచ్చింది, మైనర్ ఎర్త్క్వేక్ వచ్చింది, నెక్స్ట్ మేజర్ రావచ్చు అని చెప్పి మేము అందరూ కిందికి వచ్చాము. వచ్చిన తర్వాత మేము చూసిన తర్వాత మాకు అర్థమైంది ఇక్కడ మా అడ్జసెంట్ బిల్డింగ్ కొలాప్స్ అయ్యి మా బిల్డింగ్ మీద పడ్డదండి. అంటే భూకంపం వచ్చినంత భయం కలిగింది ఒక్కసారిగా కూలిన సమయంలో? ఎస్, భూకంపం వచ్చింది అనుకున్నాము. మేమే కాదు, టోటల్ బిల్గా అందరూ అనుకుని అందరూ అదే ప్యానిక్లో కిందికి వచ్చేసాం. ఎందుకంటే మా ఫర్నిచర్ కానివ్వండి, ఆల్ మేము కూర్చున్న పొజిషన్, బిల్డింగ్ అంతా కూడా వైబ్రేట్ అయింది అనమాట. అప్రాక్సిమేట్గా అరౌండ్ ఒక 3 or 4 టైమ్స్ ఇలా ఊగింది అది. నేను పర్టికులర్ హాల్లో చైర్లో ఉంటే ఆ చైర్ ఊగింది అది. సో నేను అనుకున్నాను కంపల్సరీ ఎర్త్క్వేక్ వచ్చింది ఇది. అండ్ సో ఇమీడియట్గా కిందికి వెళ్ళిపోదామని ఇమీడియట్గా మేము కిందికి వచ్చేసాం. మేము లేటర్ అన్వర్స్ మాకు తెలిసింది కిందికి వచ్చిన తర్వాత ఇది పక్క బిల్డింగ్ కూలి మన బిల్డింగ్ మీద పడ్డది. అధికారులు ఏం చెప్తున్నారు? హైడ్రా అధికారులు వచ్చారు, మీకు ఏం ధైర్యం చెప్తున్నారు? అసలు ఇప్పటికి కూడా కొంతమంది ఆ బ్లాక్లో ఉంటున్న పరిస్థితి, అది ప్రమాదం అని చెప్తున్నారు కదా, అయినా కానీ ఖాళీ చేసి బయటికి రావట్లేదు, ఎందుకుంటున్నారు? హైడ్రా అధికారులు ఏం చెప్తున్నారండి మీకు? అంటే హైడ్రా అధికారులు అయితే మటుకు సి బ్లాక్ని అయితే టోటల్ వెకేట్ చేయమని చెప్తున్నారండి వాళ్ళైతే. సో మా వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ చూసుకొని ఇమీడియట్గా కొలాప్స్ అయింది కాబట్టి వేరే అకామిడేషన్ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ చూస్తున్నారు. సో వీలైనంత వరకు మా బ్లాక్లో మేము అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఫర్దర్వైజ్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నారు. అండ్ ఒక 5 ఫ్లాట్స్ అయితే మటుకు దే కాంట్ స్టే అనమాట, టోటల్ కొలాప్స్ అయిపోయింది అది. సో హైడ్రా వాళ్ళు అయితే మటుకు రేపు స్టెబిలిటీ టెస్ట్ చేసిన తర్వాత, ఆఫ్టర్ డిస్మెంట్ లైన్ రిమూవ్ చేసిన తర్వాత స్టెబిలిటీ టెస్ట్ చేస్తామంటున్నారు వాళ్ళు. స్టెబిలిటీ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ రెసిడెన్షియల్లీ పర్మిటెడ్ దే విల్ సే అకార్డింగ్ టు దాన్ని బట్టి మేము డెసిషన్ తీసుకుంటాము. ఇప్పుడు మీరు అది కట్టడం చూసారా? చూస్తే 50 గజాల్లో ఏకంగా 7 ఫ్లోర్లు కట్టేశారు. అది ఎప్పుడు నుంచి జరుగుతుందండి నిర్మాణం? అది
అసలు అలా మీరు కూడా క్వశ్చన్ చేశారు వాళ్ళని, ఎందుకంటే ఇంత తక్కువ ప్లేస్లో అందులో 2 అపార్ట్మెంట్ల మధ్య కట్టేటప్పుడు మీరు అడగలేదా వాళ్ళని? ఏం జరిగిందండి ఆ నిర్మాణం పరిస్థితి చెప్పండి. యాక్చువల్గా అయితే వీళ్ళు లాస్ట్ 1 ఇయర్ నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. మేము ఆల్రెడీ జిహెచ్ఎంసీకి, మా సొసైటీ నుంచి జిహెచ్ఎంసీకి కంప్లైంట్ చేశాము. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మామూలు 2 సార్లు కంప్లైంట్ చేశారు. అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళు కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చారు, చూసిన తర్వాత వాళ్ళు ఏదో లైట్గా డిస్మెంటల్ చేశారు. వాళ్ళు చేసిన తర్వాత ఆ టైంలో ఒక 10-15 డేస్ వర్క్ ఆపారు వాళ్ళు. తర్వాత మళ్ళీ వర్క్ వాళ్ళు కంటిన్యూ చేసుకున్నారు వాళ్ళు. అండ్ పోలీస్ ఆల్సో మేము కంప్లైంట్ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఒక 10 డేస్ వర్క్ ఆపారు. తర్వాత మళ్ళీ వర్క్ చేసుకున్నాడు అతను. అడ్డగోలుగా అంటే చిన్న దాంట్లో స్ట్రెంత్ లేకుండా, టెక్నాలజీ లేకుండా, ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్, వితౌట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, దెర్ ఇస్ నో క్యూరింగ్ అండి. మేము పర్టికులర్ రోజు ఇక్కడ చూస్తూ ఉంటాం కదా, వాటర్ క్యూరింగ్ లేదు కంటే వాటర్ స్కేసిటీ ఉన్నది యాక్చువల్గా. సో అతను వాటర్ క్యూరింగ్ లేదు, ఏం లేదు, జస్ట్ ఓన్లీ స్లాబ్ చేసుకుంటూ పోయాడు. వితౌట్ నో క్వాలిటీ, నో వర్క్మెన్షిప్ అండ్ నో టెక్నాలజీ లేకుండా కట్టాడు. కాబట్టి వీ థింక్ సచ్ వెదర్ దిస్ యాక్సిడెంట్ వాజ్ ఆఫ్టర్ అండ్ దిస్ టోటల్ ఇస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. మరి అధికారులు ఎవరు వచ్చి దీన్ని పూర్తిగా కూల్చేసే ప్రయత్నం చేయలేదా? నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా 7 ఫ్లోర్లు కట్టారంటే మరి అధికారులు ఎవరు రాలేదా? మీరంతా ఫిర్యాదు చేసామంటున్నారు, వాళ్ళు స్పందించలేదా? అక్కడ ఎక్కడ గ్యాప్ వచ్చిందండి? జిహెచ్ఎంసీ ఎవరిదండి అది బిల్డింగ్? అది బిల్డింగ్ పక్కన ఎవరు కాజా అని సంథింగ్ ఎవరు ఉన్నారండి వాళ్ళు. అంటే మాకు వాళ్ళతో జస్ట్ 1-2 సార్లు మాకు విన్నాం అంతే, కానీ వీ డోంట్ పర్సనల్ ఇంటరాక్షన్ విత్ దట్ పర్సన్స్. మేము జిహెచ్ఎంసీ వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు ఒకసారి వచ్చారు వాళ్ళు ఏదో డిస్మెంటల్ చేసినట్టుగా చేశారు, కానీ బట్ దే ఆర్ నాట్ టోటల్లీ డిస్మెంటల్ టోటల్ బిల్డింగ్. సో లేటర్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేశాడు. టోటల్ బిల్డింగ్ కంప్లీషన్గా కట్టారు. ఇప్పుడు రెడీ ఫర్ ఆక్యుపేషన్ ఉన్నది కాబట్టి ఇప్పుడు యాక్సిడెంట్ అయింది అనమాట. మీరేం చెప్పబోతున్నారు అధికారులకు ఫైనల్గా? సో అంటే ఇప్పుడు మాకు ఒకటే బిల్డింగ్, మీరు కూలిన బిల్డింగే చూస్తున్నారంటే దీని పక్కన చాలా బిల్డింగ్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినట్టే దీని పక్కన లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చాలా బిల్డింగ్ ఉన్నది. రేపు ఈ బిల్డింగ్ కూలినా కూడా మళ్ళీ మా బిల్డింగ్ అయినా పడవచ్చు, మా అడ్జసెంట్ బిల్డింగ్ అయినా కూడా పడవచ్చు అనమాట. సో మేము అధికారులు చెప్పేది ఏంటంటే ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా ఏమైతే అన్ఆథరైజ్గా 7 ఫ్లోర్స్ కట్టి ఉన్నారో దాని ఎక్స్ట్రా ఫ్లోర్స్ ఏమైతే ఉన్నదో 2 ఫ్లోర్స్ ఇవ్వండి, 3 ఫ్లోర్స్ ఇవ్వండి, ఆ పైన 3 ఎక్స్ట్రా ఫ్లోర్స్ అంతా కూడా తీసేయాలన్నట్టు మేము విజ్ఞప్తి చేస్తున్నాం గవర్నమెంట్ కానీ, కన్సర్న్ అథారిటీస్ కానీ. నా పేరు అనంతరెడ్డి. ఇది స్థానికంగా ఉన్న వాళ్ళ భయాందోళన విన్నాం మనం. కూలిన సమయంలో ఒక భూకంపం వచ్చినట్టు అనిపించింది. మొత్తం మేము కూర్చున్న చైర్లు కూడా కదిలిపోయాయి. మా ఫ్లాట్లో కూర్చున్నప్పుడు ఒక్కసారిగా అన్ని వస్తువులు కదిలిపోతే భయాందోళనతో బయటకు వచ్చేసాం, పరుగులు పెట్టాం భూకంపం అని. తెర చూస్తే ఈ 7 అంతస్తుల భవనం కూలిపోయింది అన్నారు. కూలిన భవనం కాకుండా పక్కనే ఇంకొకటి సగం కూలినట్టు కనిపిస్తుంది మీకు చూడండి, వైట్ కలర్. అది కూడా పూర్తిగా ఇల్లీగల్గా నిర్మించిన బిల్డింగ్. అది కూడా ఇలా ఇవి ఎప్పుడు కూలిపోతాయా, దాని ప్రభావం మా పక్కన ఉన్న అపార్ట్మెంట్ల మీద పడిపోతున్నాయి. ఇప్పుడు కూలినప్పుడు అక్కడ చనిపోయింది 2 అయితే పక్కనున్న అపార్ట్మెంట్ బెడ్రూమ్లో ఉన్న వ్యక్తికి కూడా గాయాలైపోయి అతని పరిస్థితి తీవ్రంగా ఉంటే అతన్ని హాస్పిటల్కి తరలించారు. అలా పూర్తిగా ఇల్లీగల్గా నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణం జరగడం వల్లే అనేక సార్లు మేము జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాము. వాళ్ళు వచ్చారు, చూశారు, ఏదో నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు తప్ప అప్పటికప్పుడు ఆ నిర్మాణాన్ని ఆపేయడం, కూల్చేయడం లాంటిది చేయలేదు. ఆ నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఒక్కసారిగా ఈ భవనం కూలిపోవడం, ఇంత ప్రమాదం జరగడానికి కారణం అని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. శేషు ఏపీ దేశం మాదాపూర్.